ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ అటు సైడ్ ఉంది. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. గైస్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఫస్ట్ మేము వైజాగ్ వెళ్ళి ట్రిప్ వేసినాం అనమాట. సో ఏంటంటే పెళ్ళి ఉంది ఇక్కడ గుంటూరు కాడ. సో గుంటూరుకి అయితే వచ్చినాం, పెళ్ళి చూసుకొని ఇట్లా ట్రైన్ ఎక్కి ఫస్ట్ వైజాగ్ వెళ్ళి ఇట్లా ఆ బీచెస్ అన్నీ కవర్ చేసి ఇక అట్లా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మన పెళ్లి కాడికి వచ్చేసినాం. ఇక పెళ్ళి అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మన బస్సుల్లో ఏం లేవు, ఆటోలు ఇట్లా ఏం లేవు. ఒక అంకుల్ని మాట్లాడుకున్నాం ఇక్కడ ఊర్లో. సో ఆ అంకుల్ మాట్లాడుకొని ఆ అంకుల్ నుంచి వీడికి వెళ్ళి 40 కిలోమీటర్స్ ఆటోలో వెళ్తున్నాం. అతనైతే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో అక్కడికి ఆటోకి వెళ్ళిన తర్వాత అది గుడివాడ అని ఒక ఏరియా ఉంటుంది, ఆడికి వెళ్ళి మళ్ళీ మన గుంటూరుకి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి. ఆ గుంటూరుకి వెళ్ళిన తర్వాత గుంటూరు నుంచి రైల్వే స్టేషన్కి ఎక్కి మళ్ళీ వైజాగ్కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఆటో ఎక్కి మన గుడివాడకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఫైనల్ అయితే గుంటూరుకి వచ్చేసినాం, బస్సు ఎక్కేసి గుంటూరుకి వచ్చేసినాం. వీడికి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆడ ట్రైన్ ఎక్కాలి. వైజాగ్ ట్రైన్ ఎక్కుతున్నాం, 6 మంది పోతాం స్టేషన్. మోడల్ మోడల్ సూపర్ మోడల్ గుంటూరు కాలం సినిమా గుంటూరులో వేసింది అనమాట. స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. స్టేషన్ దగ్గరికి వెళ్ళినాం కానీ అక్కడ ఫస్ట్ టికెట్ తీసుకున్నాం, జనరల్ టికెట్ తీసుకున్నాం. పోయి ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినాం. మొత్తం బీఆర్ఓలే గొప్ప ఉన్నారు, ఎక్కడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ రీఫండ్ అడిగితే 800 రిఫండ్ ఇచ్చారు. 1000 రూపాయలు అయితే 200 మేనేజ్ చేసి 800 రిఫండ్ ఇచ్చారు. ఆ 800 కూడా పైసలు విత్డ్రా చేసుకుని రాదు. మన రైల్వే స్టేషన్ యాప్ ఉంటుంది సపరేట్, టికెట్లు బుక్ చేసుకునేది యాప్లో పడ్డాయి. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు బస్సు బుక్ చేసుకున్నాం. 100 రూపాయలు రోడ్ మీద బతుకైపోయింది. అదైతే రోడ్ మీద బతుకైపోయింది. అదైతే ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు. చూడు గైస్, ఫైనల్ అయితే వైజాగ్ వచ్చేసినాం. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు వస్తుండ్రు, ఆ రూమ్ కాడికి వెళ్ళి ఆడ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం. బస్ నీళ్ళ మీద బస్ నీళ్ళు వస్తుంది. రూమ్కి వెళ్తే డైరెక్ట్ బీచ్ రోడ్ వస్తుంది అనమాట. ఆడికి వెళ్ళి నైట్కి వెళ్ళి ఆడ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి బయటకి వెళ్ళిపో. ఇప్పుడు ఫోకస్ మొత్తం నా కెరియర్ మీద ఉందిరా బాయ్. ఇది జగదాంబ క్లాక్ టవర్ అనమాట. ఇది ఇంకోటి లైట్ హౌస్ ఇట్లా ఉంది, మన వైజాగ్ బీచ్ కాడ ఉంది అనమాట. ఇది క్లాక్ టవర్. మా ఫ్రెండ్ గారు వస్తున్నాం, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ మనమైతే రూమ్కి వచ్చినాం, రెడీ అయినాం. ఇప్పుడైతే బీచ్ కాడికి వెళ్తున్నాం. వర్షం పడుతుంది, కొంచెం పడుతుంది. చూద్దాం బీచ్లో రష్ ఉంటారో ఉండదు. ఎప్పటికైనా బీచ్ అయితే రష్ ఉంటారు.
వర్షం పడుతుంది కొలు మెల్ల ఉరకగట్ల ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే వైజాగ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఆడ రూమ్లోకి వెళ్ళి మొత్తం రెడీ అయ్యి ఆడ ముంగట ఉంది అలాలు కూడా దిగుతుంది. ఇక మేము ముగ్గురం మీద ఉన్నాం. ముంగట ఇద్దరు ఉన్నారు. చంద్రుడు కొట్టాలకు మోడలు అంటారా తీసుకైతే వచ్చేసినాం ఇక్కడ. లోపలికి వెళ్ళాలంటే అడిగి వెళ్ళాలంట. ఇంకెప్పుడు ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఎప్పుడు ఉంటారు రా అదిరిపోయింది వైజాగ్ క్లైమేట్ అయితే. అలలు ప్లస్ ఇంకా వర్షం కొంచెం పడుతుంది. బీచ్ ప్లస్ అలలు మస్తుంది. క్లైమేట్ అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. వచ్చి ఎంజాయ్ చేయండి. మంచిగా ఉంది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెయినీ సీజన్లో వస్తే మంచి క్లైమేట్ మస్తు ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫిషింగ్ హార్బర్ అటు సైడ్ ఉంది. ఫిషింగ్ హార్బర్ అక్కడ కనిపిస్తున్నా. ఆడ ఫిషింగ్ హార్బర్ ఏది వైజాగ్ అని ఒకటి వస్తుంది. మహేష్ భాయ్ బీచ్ మస్తు గైస్. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. వర్షం పడుతుంది ఇంకా బీచ్ అలలు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎందుకంటే కొంచెం వర్షం ఎక్కువ అలలు అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఫిషింగ్ హార్బర్ చాలా మంది అడిగింది కాబట్టి అట్లా లాస్ట్ కనిపిస్తుందా ఆడ ఫిషింగ్ హార్బర్ అనమాట. సో మేము మా బడ్జెట్ ఎంత లేదంటే ఒక 2000 తీసుకుంటే సరిపోతుంది చెప్తున్నా. మన రెంట్ అయితే సింగిల్ రూమ్ వచ్చేసి 800 రూపీస్ అక్కడ చార్జ్ చేస్తున్నారు. సరిపోతుంది. ఈ రెయినీ సీజన్లో వస్తేనే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎండాకాలం వస్తే బీచ్ ఎంత క్రౌడ్ ఉంది కాబట్టి రెయినీ సీజన్లో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. ఆ స్ట్రీట్ ఫుడ్ కానీ లైట్లు మస్తు బాగుంటుంది. సో నైట్ టైం ఇట్లా సార్ రండి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అయితే కిందకైతే వెళ్ళిపోతాం. కొండ ఇది కాదు ఆర్కే బీచ్ అనమాట. పైలు వచ్చేసినాం. మస్తు ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ అలలు వస్తున్నాయి మస్తు. హోటల్ అనిపిస్తుందా? నో హోటల్. ఇది గుర్తుపెట్టండి. దేంట్లో అంటే మజిలీ సినిమా వచ్చారా అలా నచ్చేదని ఊకే రూమ్లోకి వెళ్తారు కదా. హోటల్కి వెళ్తాము. అదే హోటల్ ఇక్కడ వైజాగ్లో బీచ్ ఎదురుగానే హోటల్ ఉంటుంది. సో ఇక్కడ తీసాను అనమాట. వైజాగ్ సో గైస్ నైట్ పూట ఇది మస్తు ఉంది.